जगह ఆనవాయితీగా వస్తుంది. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సంపార్క అని శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం ఏమంటే, ఎవరైతే అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేగి పండు ఒక నాణ్యము స్నానమాచరిస్తారో వారికి సూర్య భగవానుడు సకల సిద్ధిని కలిగిస్తాడు. అలాగే ఈ రోజే ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం చేయడము, అదే ఒక సంవత్సరం తర్వాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యము అన్ని కూడా సూర్య భగవానుడు కలిగిస్తాడు. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు. మేము ఈ రోజు సూర్య భగవానికి పట్టు వస్త్రాలు బీటరించి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఆలయ అభివృద్ధి కూడా మీకు మాట్లాడుతూ ఉంటది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం ఇక్కడ ఆలయ అభివృద్ధి ఎక్కడేషన్ ఎక్కడిగా ఉంది. మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా అండి. ఎందువల్లంటే మనం సామాన్య ప్రజలకి ఇటువంటి దేవాలయాలు పట్టు కొమ్మలు. ఎందువల్లంటే దేవాలయాల నుంచే ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగైన వసతులను కల్పించడంలో కొంత రెన్యువేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు. అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి సూర్య భగవానుడి క్షేత్రము మరింత మెరుగైన వసతులు, భక్తులకి సౌకర్యాలు కలిగించాలని మేము ఖచ్చితంగా దేవాదాయ శాఖకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా సూచనలు. సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రారంభించడం మాకు ఎంతో సంతోషమైంది. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రతి సంవత్సరము వారు రావడము, పట్టు వస్త్రాలు సమర్పించడము, ప్రప్రథమంగా పీఠం నుంచి క్షీరాభిషేకం భగవాన్ సూర్య భగవానుడికి జరిపించడం అనేది ఎంతో అనుచానంగా సంప్రదాయంగా వస్తున్న ఈ పరంపరని ఈరోజు మేము కొనసాగించడానికి ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా సూర్య భగవాన్ యొక్క అనుగ్రహము, సూర్య భగవానుడి యొక్క దర్శనము కలగాలి. అలాగే రాని అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక ఇతర కారణాల వల్ల రాలేని వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రసరింపబడాలని మనస్ఫూర్తిగా సూర్య భగవాన్ ప్రార్థిస్తుంది. జిలానీ గారి ఆధ్వర్యాన అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి
దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. ఈ రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యున్ని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఈఓ, సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని, భగవంతుడు సహకారం దానికి ఉంటుంది కనుక విజయవంతంగా ఇది జరుగుతుందని మనం చూస్తున్నాం. నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. నేను విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది కనుక వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాను. నాకు, నా కుటుంబానికి, మొత్తం దేశం నుండి ప్రజలందరికీ సూర్య భగవాన్ ఆశీస్సు ఉండాలని, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ఆశీస్సు ఉంటే అన్ని విషయాల్లో మానవులు జయించగలరని ఈ సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్య దేవాలయం ఈరోజు విచ్చేసి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా మేము అందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. కేవలం మన జిల్లా, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ రోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా సుమారు 1,00,000 మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు. కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా, ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆవికి కూడా సూచిస్తున్నాం. మా వంతు కూడా సహకారం అందిస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అంటే సూర్యుడి తాలూకా జన్మదినం లాంటిది. ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా, ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది. ఏది? ఎన్నికల తాలూకా వేడి. ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి, ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి, మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని, మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఆలోచన ఉంది. కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతాంగానికి ఆ సూర్య భగవానుడు తాలూకా కాంతి వల్లే ఈరోజు ప్రతి జీవి కూడా జీవిస్తున్నాడు. అలాగే మన తాలూకా పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి రైతులకి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలి. గతంలో మనం చూసాం, కరోనా వల్ల దేశం, ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది. అటువంటి విపత్తులు కానీ, లేకపోతే ప్రకృతి విపత్తులు కానీ ఏవి కూడా లేకుండా రాబోతున్నటువంటి సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి మంచి జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను. ఒక పక్కన మొన్నే చూసాం, అయోధ్యలో రామాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఇలా సనాతన ధర్మానికి, మన తాలూకా హైందవ ధర్మానికి కూడా పెద్దపీట వేస్తూ మరి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి కూడా ఒక కొత్త రూపాన్ని అందించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే, చిన్నవైనా సరే, పెద్దవైనా సరే, ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మన తాలూకా ధర్మాన్ని, మన తాలూకా సంస్కృతిని, మన సాంప్రదాయాలని
ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మోడీని పొగిడారు. మన రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి ఎలా ఉంది? రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఆలయాలే కాదు, ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంటూ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఆలయాలు అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు నమ్మకం ఉంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాది అవుతుందని ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సుల వల్ల, ప్రజల తాలూకు ఆశీస్సుల వల్ల. మన దగ్గర చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మరి కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా తిరుపతి ఆలయం ఉంది. ఈ ఆలయాలన్నీ కూడా మరొకసారి ప్రక్షాళన చేసి మళ్ళీ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా తయారు చేయడానికి మేము కూడా ఒక ఎజెండాని ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో అమలు చేస్తాం. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి 16, 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండగ. సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే. సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు, పండుగలు, అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి. ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదువులు అందరూ కూడా నోములు కూడా నోస్తారు. కైలాస గౌరి, కేదార వ్రతం, అట్లాగే పసుపు కుంకుమ నోములు, అట్లాగే గరిసి ధాన్యాలు, లక్షవతి వ్రతాలు, ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు. అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి, రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో, శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం. 7వ శతాబ్దం నుంచి ఉంది దేవాలయం. అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది. అట్లాగే స్వామికి 7 గుర్రాల రథం ఉంది. అనూరుడు రథసారథి, ఉషాపద్మిని ఛాయ 3 భార్యలు, మాటల పింగళ ద్వారపాలకులు, అలాగే పైన సనక సంబంధ మహర్షులు ఛత్రజామనం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు. 2 హస్తాలతో 2 పద్మాలు పట్టుకొని స్థాన భంగిమలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి ఏం చేసేస్తున్నారు. అత్యంత ఆ శాలిగ్రామశిలతో మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అట్లాగే ఈరోజు ఉదయాన్నే 12:30, 1 గంటకి శ్రీ విశాఖ పీఠాధిపతి స్వామివారు వచ్చేసి ఆయన అభిషేకం ప్రారంభించారు. తర్వాత ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా వారి చెంతనున్న టికెట్ ద్వారా వచ్చిన ఆ స్వామివారికి అందరూ కూడా వారి గోత్రనామాలు చెప్పి వారికి ప్రసాదం కూడా ఇచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమంలో జరుగుతుంది. ఈ అభిషేకంలో నమక చమక పురుషూక్త, శ్రీసూక్త మహాన్యాసపూర్వకంగా, అట్లాగే ఈ నారికేళ జలాలు, అలాగే పంచామృతాలు, అలాగే ఔషధులు, అలాగే నదీ జలాలు, సముద్ర జలాలు, వివిధ రకాల పుష్పాలు అన్నీ కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి. వివిధ రకాల గ్రంథాలు కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది. స్వామికి ప్రీతి అయినది రక్తచందనం, రక్త పుష్పం, రక్త వస్త్రం, ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టకరమైనవి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి 7 గంటల నుంచి కూడా నిజరూప సేవ ఉంటుంది. నిజరూప సేవ అనంతరం స్వామివారికి అది 4 గంటల వరకు ఉంటుంది. 3:30, 4 గంటల మధ్యాహ్నం. తర్వాత అలంకార సేవ ఉంటుంది, పుష్పమాలంకార సేవ. తర్వాత 10:30, 10 గంటలకు ఏకాంత సేవ, పౌర్ణమి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ పండుగ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ స్వామివారి సేవ చేసుకుంటారు. అట్లాగే ఈరోజు కొత్తగా వచ్చిన బియ్యం, కొత్తగా వచ్చిన బెల్లం, అట్లాగే చెరుకు గడతోని ఆవు పేడతో చేసిన పిడకలను ఆ తంపి మీద పేర్చి ఆ ఆవు పాలతోని ఆ పరమాన్నం, ఆ క్షీరాన్నం, ఆ పాయసం చేసి ప్రత్యక్ష భగవానుడికి మన ఇంద్రపుష్కరుని దగ్గర వీళ్ళ ఆడవారందరూ కూడా, మహిళలందరూ కూడా అట్లా చేసి అది ఆరోగ్యంతో స్వామివారికి నివేదన చేసి వారు ఆరోగిస్తుంటారు. దానివల్ల ఎన్నో రుగ్మతలు కూడా తొలుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాది చేతని, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఆలంబన అంటే స్థిరంగా ఉండడానికి ఇచ్చినవాడు విష్ణువు. ఈ 3 మూర్తులు కలయికే సూర్యనారాయణ స్వామి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి సేవ చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతున్నారు.